నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పెద్ద దస్తగిరి కేసుకు సంబంధించి అనేక మలుపులైతే తిరుగుతుంది. మరి ముఖ్యంగా ఇందుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బంధువు ఉన్నారని చెప్పి వస్తున్న సమాచారం. మొత్తానికి చూసుకుంటే కడపలో అసలు ఆయన అత్తి గురించి అయితే అసలు సంచలన వార్తలు అయితే వెలుగులోకి అయితే వస్తున్నాయి. మరి ముఖ్యంగా దీని మీద అయితే పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. మొత్తాన్ని చూసుకుంటే కడపలో పెద్ద దస్తగిరి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బంధువు ఉన్నారని చెప్పి సమాచారం వస్తుంది. మరి కీలక మలుపులైతే ఇది తిరుగుతున్న నేపథ్యంలో ఈ కేసు ఇంకా ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది, దీంట్లో ఇంకా ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు సార్? పెద్ద దస్తగిరి కడప ఆ పరిసర ప్రాంతాల్లో ఏ సెటిల్మెంట్ చేయాలన్నా కూడా అతనే ముఖ్య భూమిక వహించేవాడు. కమలాపురం మాజీ శాసనసభ్యులు, కడప మేయర్, మాజీ మేయరు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి, అతని భార్య పేరు మీద, అతని కుమారుడి పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలన్నీ కూడా ఈరోజు పెద్ద దస్తగిరి ఇంట్లో బయటపడ్డాయి. ఎవరైతే డిప్యూటీ మేయర్ ఉన్నాడో అతనికి సంబంధించి హత్య చేసిన వాళ్ళు అతని దగ్గరికి చేరారని చెప్పని ఇప్పుడు ప్రాథమికంగా తెలుస్తూ ఉంది. నిజ నిర్ధారణ అనేది త్వరలో అన్నీ బయటకు వస్తాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఏదైతే గుండెపోటుగా చిత్రీకరించినటువంటి ఇదే బ్యాచ్ ఈరోజు కూడా ఈ పెద్ద దస్తగిరిని ఎవరైతే చంపేశారో గంజాయి బ్యాచ్ అని చెప్పని ప్రచారం మొదలుపెట్టారు. సాక్షిలో ముందదే బయటకు వచ్చింది. మరి ఈరోజు అతని ఇంట్లో సోదాలు జరిగిన సందర్భంగా ప్రభుత్వం లెక్కల ప్రకారమే 100 కోట్ల రూపాయల పైనటువంటి ఆస్తుల వివరాలన్నీ కూడా అక్కడ బయటకు వచ్చినాయి. దాని గురించి ఆ దినపత్రికలో ఎక్కడ ఒక్క అక్షరం కూడా రాయలేదు. అంటే దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఏం చేయాలనుకున్నారో, ఎట్లా చేస్తున్నారో, వాళ్ళ యొక్క మామూలుగా వాళ్ళ జీవన విధానం ఏంటో, రాజకీయాలకు ఎందుకు వచ్చారో, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మేనమామ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఆస్తుల వివరాలన్నీ ఈరోజు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి అతను పరామర్శకు వెళ్తున్నాడు. ఎవరు చంపారు, ఎవరు చంపించారు, ఎవరు ఆస్తులు బయటపడ్డాయి, ఎవరి పేరు మీద ఇవి ఉన్నాయి, చంపిన వాళ్ళు వెళ్ళి ఎవరి ఇంట్లో ఆశ్రమం పొందారు, ఇన్ని వివరాలు బయటకు వచ్చిన తర్వాత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్తున్నాడు అంటే ఇంకా ఆ వివరాలు ఎన్ని బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉందని అయితే నేనైతే గట్టిగా చెప్పగలను. కారణం ఏంటంటే, ఇప్పుడు 500 కోట్ల రూపాయలు అంటే మామూలుగా విలువ, ప్రభుత్వం విలువ 100 కోట్ల రూపాయల పైన ఉన్న 500 కోట్ల రూపాయల దాకా కనపడతా ఉంది. కాబట్టి అతనే చాలా వరకు ఆ కడప ప్రాంతంలో ఏది జరిగినా కూడా అతని ప్రమేయంతో జరిగాయని, దానికి రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు అలాగే వాళ్ళ భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలను బట్టి ఇందుట్లో ఇంకా చాలా పెద్ద వ్యక్తుల హస్తాలు కూడా ఉన్నాయని చెప్పనైతే మనం గమనించుకోవాలి. ఇందుకే సంబంధించిన సార్ జగన్మోహన్ రెడ్డి 3 రోజులు పులివెందుల పర్యటన కొనసాగిస్తున్నారంటారా? అంటే పర్యటన అనేది ఎప్పుడు ఇలాంటివి వచ్చినప్పుడే అతను వెళ్తూ ఉంటాడు. అక్కడ కనుక ఏదన్నా మళ్ళీ కాంట్రాక్టర్లు అందరిలో వచ్చేసి మా డబ్బులు వేయనంటే అర్ధాంతంగా ముగించుకొని వెళ్ళిపోతాడు. అంటే అది కూడా పూర్తిగా చేస్తాడన్న నమ్మకం అయితే లేదు. ఏదో ఒక ఉపద్రవం వస్తే తప్ప అతనికి పులివెందలో లేకపోతే కడప గుర్తురాదు. కాబట్టి ఇక్కడ కూడా ఈ పెద్ద దస్తగిరికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తున్న సందర్భంగా అతను లోకల్ పోలీసులను కొంతమందిని మేనేజ్ చేశారు. ఇది గమనించుకోవాల్సిన అంశం. వాళ్ళని వెంటనే గుర్తించేసి ఈరోజు కోయా ప్రవీణ్ గారు వాళ్ళని పక్కన పెట్టడం కూడా జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ మీసాలు మెలేసేవాళ్ళు, ప్రగల్భాలు పలికేవాళ్ళు, వారసత్వం గురించి చెప్పుకునేవాళ్ళు, వాళ్ళ తాతల మూతుల గురించి చెప్పేవాళ్ళు, ఆ తాతలే ఆనాడు ఏ విధంగా వదిలిపెట్టెళ్ళారో మన ఉమేష్ చంద్ర గారు ఎస్పీగా ఉండగా ఆ కడప జిల్లాను వదిలిపెట్టే విధంగా వెళ్ళారో మనందరికీ తెలుసు. వాళ్ళను కూడా వీరులు సూర్యులుగా ఈరోజు వీళ్ళు చిత్రీకరించేసి మాట్లాడుతూ పబ్బం గడుపుకుంటా ఉన్నారు. ఆయనకి ఏమాత్రం తీసిపోయిన వ్యక్తి కోయా ప్రవీణ్ ఈరోజు అక్కడ ఆయన అధికారిగా ఉన్నాడు. అందరి విషయాలు, వాళ్ళు ఏం చేశారు, ఎట్లా జరిగింది, ఎవరి ప్రమేయంతో జరిగింది, పెద్ద సమయం కూడా పట్టిద్దని నేనైతే అనుకోను. అన్ని విషయాలు కూడా బయట పెట్టేసి కటకటాల వెనక వాళ్ళని కూర్చోబెడతాడని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. ఆ భయం కొద్దీ, కోయా ప్రవీణ్ భయం కొద్దీ, ఆ అధికారి భయం కొద్దీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇంత తొందరగా వచ్చి పరామర్శకు వచ్చాడని అయితే నేను భావిస్తున్నాను. దీంట్లో కీలక పాత్ర నిత్యానంద రెడ్డి అనే అతను డిప్యూటీ మేయర్ కదా. డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి ఇప్పుడు ఆ జిల్లాలో కావచ్చు, ఆ ప్రాంతాల్లో కావచ్చు, ఎవరేం చేయాలన్నా కూడా ఎవరి కనుసన్నలో జరిగిద్దో మొత్తం ప్రజలందరికీ తెలుసు. అది వాళ్ళ బాబాయ్ హత్యతోటి ప్రపంచానికి తెలిసింది. వాళ్ళు ఏంటో, వాళ్ళ మనస్తత్వం ఏంటో అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ అర్థమైపోయింది. రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని ఆయన ఏదో ఈ రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి ఆయన వల్లే మేలు జరిగిపోయింది, ఆయన కనుక ముఖ్యమంత్రి కాకపోతే ఏం జరిగేదో అన్నట్టు ప్రచారం చేసేసి అతన్ని దేవుని చేసి వీళ్ళు పబ్బం గడుపుకుంటా ఉన్నారు.
అతను కొడుగ్గా ఆ ప్రాంతవాసులు అభిమానం చూపిస్తే భుజాల మీద ఎక్కించుకుంటే నెత్తి మీద ఎట్టా కొట్టాడు, కడుపులో ఎలా తన్నాడు, ఏ విధంగా చేశాడు అందరూ చూశారు. కాబట్టి ఆ ప్రాంతంలో 2019లో 52 నియోజకవర్గాలు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతంలో 49 నియోజకవర్గాలు అతను కట్టబెడితే అతని నిర్వాహకం చూసిన తర్వాత 7 నియోజకవర్గాలకే పరిమితం చేసి 45 నియోజకవర్గాలు కూటమి ప్రభుత్వానికి ఏ విధంగా ప్రజలు ఇచ్చారో స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి తనకి రాజకీయంగా ఇంకా మనుగడ లేదు అన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాడని అయితే మనం భావించాం. సార్, ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది అయితే అరెస్ట్ అయినారు. నిత్యానంద రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సో ఈయన అరెస్ట్ అయితే ఇక నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందంటారా సార్ ఈ కేసుకు సంబంధించి? కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఏదైతే రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు పేరు మీద భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తుల వివరాలు బయట కనపడతానే ఉన్నాయి. అలాగే పూర్తయిన ఒక ఇల్లు ఇంకా గృహప్రవేశం కూడా జరగలేదని చెప్పనే విషయాలన్నీ కూడా బయటకు వస్తున్నాయి. కాబట్టి నిస్సందేహంగా ఇది గతంలో మేయర్గా చేశాడు, కమలాపురం శాసనసభ్యుడిగా చేశాడు. కాబట్టి రవీంద్రనాథ్ రెడ్డి వాళ్ళకు సంబంధించిన వివరాలు కూడా దీంట్లో వాళ్ళ ప్రమేయం కూడా ఉందని అంటున్నారు. కాబట్టి నిత్యానంద రెడ్డి హత్య జరిగిన వాళ్ళని అతను ఆశ్రమించాడు. కాబట్టి అతని ప్రమేయంతో జరిగింది అని చెప్పని ఇప్పుడు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. కాబట్టి అతను కూడా పరారీలో ఉన్నాడు. కాబట్టి అతను అదుపులో తీసుకున్న తర్వాత చాలా విషయాలు బయటకు వస్తాయని మనం అందరం అనుకుంటున్నాం. కాదు ఇప్పటివరకు జరిగినాయని చూసుకుంటామంటే ఎవరు కూడా మిగిలిన వాళ్ళ పేర్లు చెప్పకుండా ఏకాడికి తప్పించుకునే మార్గాలే చూస్తున్నారు. పెద్ద తలకాయలు తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఈ కేసులోనైనా సరే పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరాలు బయటకు వస్తాయని ఆశిద్దాం. అంతకంటే మనం చేయగలిగిందండి. ఓకే, థ్యాంక్ యూ సార్.